నువ్వుల లడ్డు. సో నువ్వుల లడ్డు. సో స్వీట్ సేవియర్తో స్టార్ట్ చేయబోతున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తీసుకొస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో రకరకాల ఇంగ్రీడియంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో పల్లీలు, అలాగే బెల్లం, అలాగే మనకి అవిసె గింజలు కూడా ఉన్నాయి కదా? ఎస్, అవును. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పల్లీలు అండ్ అలాగే బాదం కొంచెం డ్రై రోస్ట్ చేసి లైట్గా మిక్సీ పట్టేసుకోవాలి, మరి పౌడర్లా కాకుండా. అలాగే సో కొంచెం పల్లీలు, సో నువ్వు చెప్పినట్టుగానే పల్లవి, సో మెన్స్ట్రుయేషన్కి ముందు తర్వాత డైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎస్, అవును. అండ్ ఏం డిఫరెన్స్ ఉంటుంది మనకి ముందుకి? సో ఏంటి అంటే మనకి యాక్చువల్గా 4 సైకిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ 4 సైకిల్స్లో కూడా మనము ఫాలికల్ స్టేజ్ అని చెప్పేసి, మెన్స్ట్రువల్ స్టేజ్ అని చెప్పేసి, ఇలా డిఫరెంట్ స్టేజెస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్. అంటే కొంచెం మనకు మెన్సెస్కి వచ్చే ముందు ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ తినడం కానీ, హెవీగా తినడం, హై క్యాలరీ డైట్ తీసుకోవడం, అది కొంచెం తగ్గిస్తూ ఉండాలి. అండ్ మెన్సెస్ అయిపోయాక కూడా ఎప్పుడైతే మన బాడీ ఫుల్గా ఫ్లష్ అవుట్ అవుతుందో అప్పుడు కొంచెం హై క్యాలరీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఈ టైంలో మాత్రం కొంచెం ఐరన్ రిచ్ అండ్ అలాగే మనకు ప్రోటీన్స్, మినరల్స్, క్యాలరీ అడిక్వేట్ క్యాలరీ ఉన్న ఫుడ్ తీసుకుంటూ ఉండాలి ముందు. ఇది స్టేజ్ లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనం ఇప్పుడు ఫాలో అవుతున్నామో ఆ థీమ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఐరన్ రిచ్ అండ్ అలాగే అడిక్వేట్ క్యాలరీస్, ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఈ స్టేజెస్ లో కరెక్ట్ గా డైట్, కరెక్ట్ గా ఫిజికల్ యాక్టివిటీ అండ్ అలాగే ప్రాపర్ డైట్ కనుక తీసుకుంటే మనం ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, సో అందులోనే కొంచెం బాదం కూడా ఇంక్లూడ్ చేద్దాం. ఓకే, అండ్ మనకి ముందు తీసుకునే డైట్ లో సో నువ్వు చెప్పినట్టు కొంచెం లో క్యాలరీ ఫుడ్ అది తీసుకుంటాను చెప్పా కదా. అండ్ మనకి కొంచెం కొంతమందిలో పింపుల్స్ కూడా, యాక్నీ కూడా ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది. అవును. సో దాని వల్ల కూడా ఫ్యాట్ కంటెంట్స్ అనేది తగ్గించాలా? ఫ్యాట్ కంటెంట్స్ ముఖ్యంగా ఆయిల్ డీప్ ఫ్రై ఫుడ్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ని కానీ తగ్గిస్తే కనుక కొంచెం యాక్నీ బ్రేక్అవుట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా తగ్గించవచ్చు. అండ్ మనం డైట్ ఫాలో చేయడం ద్వారా మనకు ఈ పీరియడ్ ఆఫ్ టైంలో వచ్చే స్టమక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, నీరసం కానీ ఇవన్నీ కూడా తగ్గించవచ్చు అన్నమాట. ఓకే, సో మనం అది స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ పట్టేసుకుందాం. అలాగే ఇది కొంచెం పక్కన పెట్టుకుందాం. ఇది కొంచెం చల్లార్చాక మిక్సీ పట్టేసుకుందాం. అలాగే ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం వాటర్ వేసి బెల్లం కూడా పాకం పట్టేసుకుందాం. షూర్. కొంచెం బెల్లం, లైట్గా వాటర్ వేసేసుకుందాం. ఇంకొంచెం సరిపోతుంది. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలోపు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. అలాగే సరిపోతుందా పల్లవి? కచ్చాపచ్చాగా సరిపోతుంది. సో ఇప్పుడు ఆ బెల్లంని ఇంకొకసారి చూసేద్దాం. సో పల్లవి, బెల్లం కూడా కరిగిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా అందులో మిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఒక స్పూన్ కూడా. సో ఫస్ట్ నువ్వులు. స్టవ్ ఆఫ్ చేసేనా? అది స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఫస్ట్ నువ్వులు, అలాగే ఇందులోనే అవిసె గింజలు కూడా, అండ్ అలాగే గుమ్మడి గింజలు కూడా, పుచ్చకాయ గింజలు. ఓకే,
ఇప్పుడు ఇందులోనే కొంచెం మనం దాల్చిన చెక్క పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాం. నార్మల్గా స్వీట్స్ అంటే అందరూ ఇలాచీ పౌడర్ ఎక్కువగా యాడ్ చేస్తారు, బట్ ఇది వచ్చేసి మెయిన్గా ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉండడానికి అన్నమాట. అలాగే పల్లి ఇంకా బాదం ఏదైతే మిక్సీ పట్టామో రోస్ట్ చేసి ఆ పౌడర్ కూడా వేస్తున్నాను. సో చాలా మందికి పల్లీలు బాదం అంటే కూడా ఇండివిజువల్ గా కూడా చాలా ఇష్టం ఉంటుంది. యా, అండ్ ఇలా లడ్డు చేసి పెడితే ఇంకా ఇంకా యమ్మీగా ఉంటుంది కదా. అవును. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్స్ చేసేసుకొని, సో మెయిన్గా పల్లవి మనకి మెన్స్ట్రుయేషన్ కంటే ముందు జస్ట్ బిఫోర్ చాలా మంది ఆడపిల్లలు ఈ మధ్య కాలంలో సివియర్ పెయిన్స్తో బాధపడుతున్నారు. yes, సో అలాంటప్పుడు మరి ఇది బాగా హెల్ప్ అవుతుందా? చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నువ్వులు ఏదైతే ఉందో మనకు బోన్ స్ట్రెంథనింగ్ కి చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ పల్లీలు ఏవైతే ఉన్నాయో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ బెల్లం వచ్చేసి ఐరన్ ఎక్కువగా ఉంటుంది. గీ వచ్చేసి మనకు మంచి ఫ్యాట్స్. సో ఎవ్రీథింగ్ కూడా ఆ టైంలో మనకు చాలా న్యూట్రిషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్రీథింగ్ ఇలా మిక్స్ చేసి తీసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ ఇంపార్టెంట్. ఎస్, అవును. అలాగే కొంచెం ఇందులో గీ వేసేసుకొని ఇప్పుడు మనం మెల్లిగా బెల్లం పాకం వేసి కలిపేసుకుందాం. అలాగే సో కొంచెం కొంచెంగా వేసుకుందాం. పల్లవి, సో కలిపేసుకున్నావా? యా, కలిపేసుకున్నాను. కొంచెం నెయ్యిలో అలా డిప్ చేసేసుకొని లడ్డూలు చేసేసుకుందాం. సో ఇది డైలీ ఎన్నిసార్లు తినచ్చు? సో డైలీ ఒక 2 లడ్డూస్ తిన్నా సరిపోతుంది. సో ఈవినింగ్ స్నాక్ గా కూడా తినచ్చు. ఈవినింగ్ స్నాక్ కానీ లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక బాక్స్లో అలా పట్టుకెళ్ళిపోవచ్చు. ఓకే. అంటే దీనికి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? అంటే నైట్ టైం తినద్దు అట్లాగా? అలా ఏముండదు, బట్ డయాబెటిక్ ఉంటే మట్టుకు నైట్ టైం అవాయిడ్ చేయాలి. అంటే అది బెల్లం వల్ల షుగర్. యా, అవును. అంతేగాని వేడి చేయటం అట్లా ఏమైనా ఉంటుందా? వేడి చేయడం అలా ఏమి ఉండదు, బట్ నువ్వులు కొంచెం వేడి కాబట్టి మనం ఎలాగో లడ్డూలు క్వాంటిటీ వైజ్గా బేస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇట్స్ ఓకే. దీన్ని సాధారణంగా అందరూ కూడా తీసుకోవచ్చు కదా? యా, అందరూ కూడా తీసుకోవచ్చు. కొంచెం బలంగా కావాలి, ఇమ్యూనిటీ కావాలి, స్ట్రెంగ్త్ కావాలి అని అనుకుంటారు వాళ్ళందరూ కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయము, దీనిలో మనకి బ్లడ్ కూడా ఎక్కువ మనకి పెరగాలి అంటే ఇంకొంచెం మనం హెల్తీగా అవ్వాలి అంటే ఏం చేయాలి? సో ఇంకొంచెం అంటే మనం రిమైనింగ్ లైక్ ప్రొమగనెట్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ అలాంటిది కూడా కొంచెం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే చాలా మంది మినప ఉండలు అలా కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా, అది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో మన లడ్డూస్ అయితే రెడీ అయిపోయా? యా ముల్య, నువ్వుల లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. ఓకే. సో నువ్వుల లడ్డూలు అయితే రెడీ అయిపోయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. నువ్వుల లడ్డూకి కావాల్సిన పదార్థాలు: నువ్వులు 1/2 కప్పు, బెల్లం 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు, బాదం 8, దాల్చిన చెక్క పొడి 1/2 టేబుల్ స్పూన్, గుమ్మడి గింజలు 1/2 కప్పు, పుచ్చగింజలు 1/2 కప్పు, అవిసె గింజలు 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. నువ్వుల లడ్డూలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పల్లీలు బాదం వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ లో బెల్లం నీళ్లు వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో నువ్వులు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, దాల్చిన చెక్క పొడి, మిక్సీ పట్టుకున్న పల్లీలు బాదం పొడి వేసి నెయ్యి కూడా వేసి కరిగించుకున్న బెల్లం నీళ్లు వేసి కలిపి చేతికి నెయ్యి రాసుకొని లడ్డూల్లాగా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నువ్వుల లడ్డూలు రెడీ.